సో ఇన్ని రకాలుగా ఇన్ని మోసాలు కేవలం అధికారం కోసం ఏ గడ్డన్న తినడానికి వెనుకాడం అనేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేశారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిందో, ఎన్నికల్లో చెప్పిందో, అధికారంలోకి రావడానికి చెప్పిందో వాటన్నిటి కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ఒక నినాదం తీసుకొచ్చారు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. ఇప్పుడు ఏం చేశారో హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ. ఇది మరి ఎవరు చెప్తారో, ఎవరితో చెప్పించుకుంటారో ప్రజలు అనుకున్నటువంటి మాట ఇది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తున్నటువంటి పథకాలని అన్నింటినీ కూడా విమర్శించి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి, మూడింతలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు హలో ఏపీ కూటమి పెట్టింది మనకు టోపీ అనుకునేటువంటి విధంగా ఈరోజు ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి మోసాన్ని, చేస్తున్నటువంటి ఈ వంచనని గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం.